వాస్తవానికి ఇయర్ ఎండింగ్ అంటే చాలా వరకు పైగా ఇది కార్తీక మాసం. ఇది అయిపోయిన తర్వాత ఈ 2 నెలలే. ఈ 2 నెలల్లో చాలామంది ఎక్కువ వివాహాలు, శుభకార్యాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మంచి రోజులు కాబట్టి. ఇప్పుడు తాజాగా ఒక లెక్క ప్రకారం ఈ 2 నెలల్లో దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్ళు జరగబోతున్నాయట. అంటే దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరగవచ్చు అనేది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT వేసిన అంచనా. దీని ప్రకారం ఒక్క ఢిల్లీలోనే 4.8 లక్షల వివాహాల ద్వారా 1.8 లక్షల కోట్ల బిజినెస్ జరగబోతుందట. ఈసారి స్వదేశీ డెస్టినేషన్లు దేశానికి సరికొత్త పెళ్లి కళ కూడా తేబోతున్నాయి. ఎందుకంటే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి పెరిగిపోయినాయి ఈ మధ్యకాలంలో. చాలా ఖర్చు పెడుతున్నారు దానికోసం. అందుకే పెళ్లి దగ్గర ఖర్చుకు వెనకాడట్లే. ఇంతకుముందు పెళ్లి అంటే చాలా తక్కువతో చేసేవారు. ఇప్పుడు అలా కాదు, పెళ్లికి చాలా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంకిదే అన్నట్టుగా ఉంది. ఓకే, ఎవరిష్టం వాళ్ళది, దాని మీద కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అయితే గత ఏడాదికి ఈ ఏడాదికి పెళ్లిళ్ళ సంఖ్యలో పెద్ద తేడా లేనప్పటికీ పెళ్లి వేడుకలకు అయ్యే ఖర్చు మాత్రం ఈసారి గణనీయంగా పెరుగుతోంది అనేది CAIT చెబుతోంది. ఆదాయంలో పెరుగుదల, ఆర్థిక రంగం పరుగులు తీయడం, పండుగ సీజన్లో రికార్డు స్థాయి కొనుగోళ్లు తదితర అంశాలన్నీ కలిసి భారీగా పెళ్లిళ్ల బిజినెస్కి దోహదం కావచ్చు అనేది CAIT భావిస్తోంది. సంపన్న భారతీయుల తమ వివాహాలను దేశంలోనే దేశవాళీ ఉత్పత్తులతోనే నిర్వహించుకోవాలనేది గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ వెడ్ ఇన్ ఇండియా పేరిట పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో కూడా దేశవాళీ పెళ్లిళ్ల బిజినెస్లో భారీ పెరుగుదల కనిపించనుంది అనేది దేశంలోని 75 ప్రధాన నగరాల్లో CAIT నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని సంపన్నుల్లో ప్రధానంగా కనీసం 5 కోట్ల పెట్టుబడి పెట్టి తగిన ఆస్తులు ఉన్నవాళ్ళు 80 నుంచి 85% మంది ఈసారి స్వదేశీ డెస్టినేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారట. వాటిలో రాజస్థాన్ ప్యాలెస్లో, గోవాలోని రిసార్ట్లతో పాటు కొత్తగా వైనాడ్, కుర్గ్, రిషికేష్, సోలన్, షిల్లాంగ్ల వంటి కొత్త ప్రాంతాలు ఉన్నాయనేది ప్రముఖ ట్రావెల్ సంస్థ థామస్ కుక్ పేర్కొన్నారు. ఇండియాకు సంబంధించి వివాహ వేడుకల్లో, కొనుగోళ్లలో రానున్న 2 నెలల్లో 70% వరకు దేశీయ ఉత్పత్తులుంటాయని CAIT అంచనా వేస్తోంది. సంప్రదాయ కళాకారుల ఆభరణాలు, వ్యాపారులు, దుస్తుల తయారీ యూనిట్లు కూడా ఈ పెళ్లిళ్ల సీజన్లో రికార్డు స్థాయిలో ఆదరణ పొందుతున్నట్లు కూడా చెప్పుకొచ్చింది. ప్రధానంగా రాజస్థాన్లో సాంస్కృతిక వారసత్వ వైభవం కలిగిన వేదికలు వివాహాలకు అత్యంత డిమాండ్లో ఉన్నాయట. అక్కడ చాలా హోటళ్లు ముందే బుక్ అయిపోయినాయట. ఈ హోటళ్ళు ఈసారి 20 నుంచి 30% ఎక్కువగా ఆదాయాన్ని కూడా చూడబోతున్నాయి. ఇలా అంటే ప్రధానంగా ఆదాయం పెరుగుతోంది, ఖర్చు పెట్టుకుంటున్నారు. అదే నేపథ్యంలో పెళ్లిళ్ళకి ఎక్కడ వెనకాడట్లేదు. నవంబర్, డిసెంబర్లో 46 లక్షల పెళ్లిళ్ళు. ఈ పెళ్లిళ్ళకి అయ్యే ఖర్చు దాదాపు వీళ్ళ అంచనా 6.5 లక్షల కోట్లు. అంటే ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు చూడండి. ఈసారి స్వదేశమే ఈ సంపన్నులకు ఒక డెస్టినేషన్గా మారబోతోంది. కొత్త వేదికల్లో వైనాడు, కూర్గు, షిల్లాంగ్ కూడా చేరిపోయినాయట. మొత్తానికి మొత్తం పెళ్లిళ్ళ సీజన్ ఈ 2 నెలలు.